హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ శరత్చంద్రారెడ్డి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ, హైదరాబాద్. ఇవాళ తరచుగా మాకు వచ్చే ఒక సందేహం గురించి మాట్లాడుకుందాం. అదేంటి అంటే చాలామంది పేషెంట్స్ మాకు బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నోజ్ అయిందండి, సో సర్జరీ అంటే ఓపెన్ బ్రెయిన్ సర్జరీ అంటున్నారు, సో మాకు చాలా భయంగా ఉంది, సో రేడియేషన్ థెరపీలో దీనికి ఏమైనా ఒక ఆల్టర్నేటివ్ ఉందా? ఇది మాకు తరచుగా వచ్చే సందేహం. సో దీని గురించి మాట్లాడతాం. సో బ్రెయిన్ ట్యూమర్కి సర్జరీ కాకుండా రేడియేషన్ థెరపీతోనో క్యూర్ చేయగలమా అంటే ఎస్. కొన్ని వెరైటీల్లో మనము రేడియేషన్ మాత్రమే ఉపయోగించి బ్రెయిన్ ట్యూమర్లో క్యూర్ అచీవ్ చేయగలం. ఎస్పెషల్లీ శ్వానోమా అనే ఒక వెరైటీ కానీ మెనింజియోమా అని ఇంకొక వెరైటీ. ఈ రెండు వెరైటీస్లో మనము ఓన్లీ రేడియేషన్ థెరపీ ఉపయోగించి క్యూర్ అచీవ్ చేయగలము. దానికి మేము వాడే టెక్నాలజీ పేరు స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ. సో స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ఆర్ ఎస్ఆర్ఎస్ అంటే ఏంటి, దీని గురించి మాట్లాడదాం. మామూలుగా మేము వాడేది కన్వెన్షనల్ రేడియోథెరపీ అంటే హై పవర్ ఎక్స్రేస్ ఉపయోగించి ఏదైనా క్యాన్సర్ని ట్రీట్ చేయడం. దీంట్లో ఏం చేస్తామంటే హై పవర్ ఎక్స్రేస్నే వాడతాం, కానీ 6-7 వారాలు కాకుండా 1 నుంచి 3 సిట్టింగ్స్లో ట్రీట్మెంట్ ఫినిష్ చేస్తాం అన్నమాట. సో దీనికి మేము చేయాల్సింది ఏంటి అంటే చాలా కాంప్లికేటెడ్ ఇన్ఫర్మేషన్ని కన్సైజ్గా మనం తీసుకోవడం. అంటే ఎంఆర్ఐ కానీ మామూలుగా వాడతాం రేడియేషన్ ప్లానింగ్లో, కానీ చాలా థిన్ స్లైస్ సిటీ స్కాన్ అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలి. ఎందుకంటే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీలో 1 నుంచి 3 సిట్టింగ్స్ అంటే 30 రోజుల్లో ఇచ్చే ట్రీట్మెంట్ని మనము 3 రోజులకు కుదించాలి. సో దానికి ఏం చేయాలంటే చాలా హై డోస్ ఆఫ్ రేడియేషన్ని చాలా తక్కువ టైంలో ఇవ్వాలి. ఇలా చేయాలి అంటే బ్రెయిన్లో ఏ భాగంలో ట్యూమర్ ఉంది అండ్ ఏ భాగాల్ని మనము సేవ్ చేయాలంటే వాటికి ఏం కాకుండా చూసుకోవాలా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడు చాలా థిన్ స్లైస్ సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ స్కాన్ కూడా తీసుకోవడం వల్ల బ్రెయిన్ గురించి బాగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీంతోపాటు ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ కానీ ఎంఆర్ ట్రాక్టోగ్రఫీ కానీ ఈ ఇన్ఫర్మేషన్ వల్ల కూడా తీసుకోవడం వల్ల నార్మల్ బ్రెయిన్ ఫైబర్స్ని మనము సేవ్ చేయొచ్చు. ఇదంతా ప్రొసీజర్ని సిటీ ప్లానింగ్ అంటాం, సిటీ ప్లస్ ఎంఆర్ఐ ప్లానింగ్ అంటాం. ఇదంతా చేసిన తర్వాత మేము ప్లాన్ చేస్తాం, అంటే ఎంత డోస్ ఇవ్వగలము, మ్యాక్సిమం డోస్ ఎంత ఇవ్వగలము అంత ప్లాన్ చేసిన తర్వాత ఒక ప్లాన్ అచీవ్ చేస్తాం. అంటే ఈ బ్రెయిన్ మనం స్పేర్ చేసేసాము, ట్యూమర్కి మాత్రమే పర్ఫెక్ట్గా రేడియేషన్ వెళ్తుంది, ఇదంతా కన్ఫర్మ్ అయిన తర్వాత పేషెంట్ని హాస్పిటల్కి పిలుస్తాం అన్నమాట. సో పిలిచిన తర్వాత పేషెంట్కి హాస్పిటల్లో మ్యాక్సిమం ట్రీట్మెంట్ టైం 30 నుంచి 45 నిమిషాలు ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్కి స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తామంటే ఇంకొక సిటీ స్కాన్ తీస్తాం. ఈ సిటీ స్కాన్ ఎక్కడ జరుగుతుంది అంటే పేషెంట్ ఏ ట్రీట్మెంట్ బెడ్ పై దగ్గర కొనుక్కున్నారో అక్కడగే మనం సిటీ స్కాన్ తీస్తాం. ఎందుకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ వర్సా హెచ్డి కానీ సైబర్నైఫ్ కానీ ఇలాంటి టెక్నాలజీ వాడడం వల్ల ఏమవుతుంది అంటే అదే పొజిషన్లో పేషెంట్కి వెరిఫికేషన్ ఇమేజ్ చేస్తాం అనమాట. ఎందుకు అంటే మొదటి రోజు మనం సిటీ స్కాన్ చేసినప్పుడు పేషెంట్ ఒక పొజిషన్లో ఉంటారు, కానీ మనం ఈ రోజు కూడా ట్రీట్మెంట్ రోజు కూడా సిటీ స్కాన్ చేసినప్పుడు అదే పొజిషన్లో ఉన్నారా లేదా, 0.1 సెంటీమీటర్ అక్యురసీతో అదే పొజిషన్లో ఉన్నారా లేదా కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎందుకంటే మనం హ్యాండిల్ చేసేది పేషెంట్ బ్రెయిన్ చాలా డెలికేట్గా ఉంటుంది. సో అంత అక్యురేట్గా ట్రీట్మెంట్ చేయాలి అంటే వెరిఫై చేసుకోవాలి. ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత పేషెంట్ ఒక 2 to 3 mm కదులుంటారు, ఆ 2 to 3 mmని కూడా కరెక్ట్ చేసుకొని హైలీ అక్యురేట్గా మనము ఫుల్ డోస్ ఆఫ్ రేడియేషన్ని ఇవ్వచ్చు అనమాట. సో 1 to 3 సిట్టింగ్స్లో రక్తం అనేది సర్జరీ అనేది అవసరమే లేకుండా మెనింజియోమాస్ ఆర్ శ్వానోమాస్కి అంటే ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్కి స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ద్వారా మనము ఫుల్ క్యూర్ అచీవ్ చేయగలము. థ్యాంక్ యూ.